హలో ఎవ్రీవన్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై యమున. నేను ఇంతకుముందు ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను కదా! ఆఫ్టర్ స్కూల్ రొటీన్ అని. సో, దాని నెక్స్ట్ పార్ట్ 2 ఇది. నేను బయటికెళ్ళాను. బయటికెళ్ళి వచ్చేసాను ఇప్పుడు. ఆల్మోస్ట్ 1 పీఎం అయ్యింది. ఇక్కడ నేను రైస్ కడిగేసి, పాలకూర కడిగేసి పెట్టుకొని వెళ్ళాను. ఇంకిప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి రైస్ పెట్టేస్తాను. రైస్ పెట్టేసి తర్వాత పాలకూర కట్ చేసుకోవాలి. మోస్ట్‌లీ మనం బయటికెళ్ళడానికి ముందే కుక్ చేసుకొని వెళ్తే బెటరు. వచ్చేసరికి రెడీగా ఉంటుంది ఫుడ్. కానీ నాకు వీలవ్వక నేను కుక్ చేసుకోలేదు. ఇప్పుడు చేసుకుంటున్నాను. సో, ఇంక రైస్ పెట్టేసాను. ఇంకిప్పుడు పాలకూర వాష్ చేసి రెడీగా ఉంది కాబట్టి ఫాస్ట్‌గా కట్ చేసుకోవాలి. సో, నాకు చాలా ఆకలేస్తుంది. ఇంక తొందరగా కుక్ చేసుకొని తినేసేయాలి. మీరు మీరందరూ బయటికెళ్ళినప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటారు? ముందే కుక్ చేసుకుంటారా? లేదా బయట తింటారా? లేదా వచ్చిన తర్వాత కుక్ చేసుకుంటారా? నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ నా వ్లాగ్స్ మీకెలా అనిపిస్తున్నాయి? నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకిక్కడ నేను పాలకూర కట్ చేసుకుంటున్నాను. ఇంక పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారు కాబట్టి నాకు డిస్టర్బెన్స్ ఏమి లేదు. ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు అది ఇది అని వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉంటారు. ఇంకా 4 అయిందంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు. అప్పుడు నాకు 4 అవుతుంది అంటే ఇంక నేను రెడీగా అలర్ట్‌గా ఉండాలి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని డ్రెస్ చేంజ్ చేయడం, స్నాక్స్ ఇవ్వడం. నేను ఎక్కువగా షార్ట్స్‌లో మైండ్ గేమ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అవి మీరు మీ పిల్లలతో ట్రై చేయండి. అండ్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో మై ఇన్‌స్టా పేజ్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ మోర్ ఇండోర్ గేమ్స్ అండ్ మైండ్ గేమ్స్ విత్ చిల్డ్రన్. మనం ఎక్కువగా ఫోన్, టీవీ వీటిలోనే ఎక్కువ పిల్లలు పడిపోతుంటారు కదా! వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాంటి గేమ్స్ మనం కూర్చొని వాళ్ళతో ఆడితే వాళ్ళకి మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మనం స్క్రీన్ అవాయిడ్ చేసినట్టు కూడా ఉంటుంది. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక సైడ్ అన్నం ఉడుకుతుంది. ఇంకా నేను కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేవరకి నేను కుక్ చేసుకొని తిని కొంచెం రిలాక్స్ అయ్యి రెడీగా ఉండాలి. నేను కొంచెం కట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాను గదా! మేబీ ఏదైనా వస్తువు తెచ్చుకోవడానికి మర్చిపోయినప్పుడు అటు ఇటు వెళ్తూ ఉంటాను. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవి కూడా కట్ చేయాలి కదా! ఇంకొకసారి అన్నం కలిపేసి పెట్టేసాను. ఆల్మోస్ట్ అన్నం అయిపోవడానికొచ్చింది. నేను యాక్చువల్లీ ముందే ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పోపేసి ఆకుకూర కట్ చేస్తే నాకు టైం సేవ్ అవుతుంది. అందుకని నాకు మిడిల్‌లో గుర్తొచ్చింది. ఆకుకూర సగం కట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది. అందుకని నేనిప్పుడు ఆనియన్ కట్ చేస్తున్నాను. ఐ థింక్ ఎక్స్‌పీరియన్స్ మీదే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అని. ఇంకిక్కడ నేను ఆయిల్ వేసేస్తున్నాను. కడాయి పెట్టేసాను. ఆయిల్ వేసేస్తున్నాను. నేను స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను.
ఇంకా లెఫ్ట్ ఓవర్ ఆకుకూర కూడా తరిగేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఆయిల్ వేసేసాను గదా! ఆయిల్ హీట్ ఎక్కింది. ఇంకా ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసి ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకోవడమే. ఇప్పుడు నేను ఎల్లిపాయ తెచ్చుకొని పెట్టుకున్నాను. ఎల్లిపాయ ఫ్రెష్‌గా దంచి వేసుకుంటే నాకు చాలా ఇష్టం. ఇంత హడావిడిలో కూడా నేను ఎల్లిపాయ దంచి వేసుకుందామని తెచ్చిపెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేస్తున్నాను. మీరు పాలకూర ఫ్రై ఎలా చేస్తారో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఇంకా ఆనియన్స్ వేసేసాను. కొంచెం కలిపేసాను. ఇంకా ఒలుచుకొని, దంచుకొని వేసేసుకోవాలి. నాకెక్కువగా పాలకూర పప్పే ఇష్టం. అండ్ మా ఇంట్లో అందరూ పాలకూర పప్పే ఎక్కువ ఇష్టపడతారు. బట్ ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే ఎక్కువ ఆకుకూర ఆహ్, క్వాంటిటీ ఎక్కువగా తినొచ్చు అండ్ హెల్తీ గదా అని చేస్తున్నానంతే. ఇది ఎట్ టైమ్స్ ఎప్పుడో ఒకసారి మాత్రమే నేనిలా చేస్తాను. ఎక్కువగా పాలకూర పప్పే. అండ్ ఇది ఓన్లీ ఒక చాలా లెస్ క్వాంటిటీలో వస్తుంది కదా! సరిపోదు. 1 డేకైతే ఇది సరిపోదు. అండ్ ఇంకేదైనా కర్రీ చేసుకోవాలి మళ్ళీ నైట్‌కి. బట్ ఎక్కువ ఆకుకూర తినాలి, హెల్తీగా ఉండాలి అన్ని అనుకున్నప్పుడు ఇదొక మంచి ఆప్షన్. ఇక్కడ సైడ్‌కి చిట్టి రోలు కనిపిస్తుంది కదా! అది నేను హ్మ్. చిలుకూరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. చాలా క్యూట్‌గా ఉందని చాలా యూజ్ అవుతోంది. మోస్ట్‌లీ వెల్లిపాయ దంచుకోవడానికి మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఇది ఉండడం వల్లే నేనెప్పుడు కర్రీస్‌లో ఫ్రెష్‌గా దంచుకొని వేసేసుకుంటున్నాను. బయటికెక్కడికి వెళ్ళినా ఏదో ఒక థింగ్స్ పట్టుకొస్తాం కదా! అందులో యూజ్ అయ్యేవి తక్కువుంటాయి. మనం పక్కన పెట్టేసేవి ఎక్కువుంటాయి. బట్ ఇది మాత్రం నాకు బాగా యూజ్ అవుతోంది. సింపుల్‌గా దంచేసుకోవచ్చు. వెంటనే కడిగి పక్కన పెట్టేసుకోవచ్చు. చిలుకూరులో ఇలాంటి చాలా థింగ్స్ ఉన్నాయి. ఐ మీన్ ఇంట్లో మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఇంక నేను ఎల్లిపాయ వేసేసాను. అండ్ ఆకుకూర కూడా కొంచెం వేసేసాను. కొంచెం మగ్గినాక మళ్ళీ కొంచెం అట్లా పోర్షన్స్‌లా వేస్తున్నాను. ఎందుకంటే ఒకేసారి వేస్తే కడాయి మొత్తం ఆకుకూరతో నిండిపోతుంది. కలపడానికి చాలా కష్టమవుతుంది. వన్స్ అది మగ్గాక కొంచెం తగ్గుతుంది. కిందికి దిగుతుంది. ఈ ప్లేట్‌లో వేసేది కొత్తిమీర అనుకోకండి. అది కూడా పాలకూరే. జస్ట్ లాస్ట్ పోర్షన్ నేను కట్ చేసి పెట్టుకుంది ఆ ప్లేట్‌లోనే ఉండిపోయింది. ఇంకా మొత్తం వేసేసాను. ఇంకా అది కొంచెం కలిపితే ఒక 2, 3 మినిట్స్‌లో అది మగ్గుతుంది. ఇంకా లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఇప్పుడు కొంచెం మగ్గింది. ఇంక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మళ్ళీ లిడ్ పెట్టేసాను. ఇంకలా ఒక 2, 3 మినిట్స్‌కి ఒకసారి కలుపుతూ ఉండాలి. అయితే ఇంకా ఆల్మోస్ట్ చాలా వరకు మగ్గిపోయింది. చూసారా? ఇంత ఆల్మోస్ట్ బౌల్ నిండా వచ్చింది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసాను. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఆల్రెడీ రైస్ అయిపోయి నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ గూడా రెడీ అయిపోయింది. నాకు హాట్‌గా రైస్ అండ్ కర్రీస్ తినడం ఇష్టం. బట్ ఎప్పుడో గానీ వీలవ్వదు. ఎందుకంటే మోస్ట్‌లీ కుక్ చేసిన తర్వాత పిల్లలకి పెట్టేసి, పిల్లలకి తినిపించేసి, నేను తినేసరికి అవి చల్లగా అయిపోతాయి. ఇంకా ఈరోజు రైస్, పాలకూర ఫ్రై తినొచ్చు. నేనింక ప్లేట్‌లో సర్వ్ చేసేసుకున్నాను రైస్. ఇదిగో అయిపోయింది కర్రీ. పాలకూర ఫ్రై. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి హెల్తీగా తినండి.
థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.